ఈ డబ్బులతోనే సినిమా దేవస్థానం టికెట్లు అమ్ముకొని బెంజ్ కారు కొనింది అనే ఆరోపణ నేను చేయను, కానీ కొంత భాగం ఇవైతే జరిగేదైతే జరిగాయి. ఇక రెండో ప్రశ్న, ఇప్పుడు 300 నుంచి వాళ్ళు 1000 రూపాయల వరకే తీసుకునే వాళ్ళు అని అన్నారు కదా ఎమ్మెల్యేలు, ఇప్పుడు ఏమన్నా అంతే ఉందా, రేటు పెరిగిందా? ఇప్పుడు నీకు 300 టికెట్ ఉంటే కదా సార్, అంతే ఉందే ఎంత ఉంది అనేది. 300 టికెట్లే లేవు కదా. సో 300 ఉంటే 1000 లేనప్పుడు ఎంతైనా ఉండొచ్చు అంటారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత టోటల్ 300 ఆన్లైన్ పెట్టేశారు. ఆన్లైన్ ఒకవేళ ఆన్లైన్ పెట్టకుండా ఉంటే ఎవరన్నా కొంతమంది చేసే వాళ్ళు చేస్తుంటారేమో కానీ నేను చెప్పలేను, కానీ చేయలేదు అనేసి టోటల్ ఆన్లైన్ పెట్టేశారు. ఎక్కడ 300 సుపదం దర్శనం అనేది ఉంది. మీకు కూడా తెలుసు, సుపదం అంటే ఎవరన్నా రికమెండేషన్ లెటర్ ఇచ్చినారంటే అప్పటికప్పుడే పోవచ్చు. 300 రూపాయల టికెట్లు 4-5 వాళ్ళు రాయించిన తర్వాత నేరుగా పోయి కౌంటర్లో 300 రూపాయలు కట్టే టికెట్ ఇస్తారు. డైరెక్ట్ గా సుపదం